హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు పాత వెండి పట్టీలనైతే నేను చూపించిన విధంగా తెల్లగా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఈ పట్టీలనైతే. ఇవిగో చూసారా ఎలా తెల్లగా మెరుస్తూ ఉన్నాయో. ఈ పట్టీలనైతే నేను ఏ విధంగా క్లీన్ చేశానో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఇవొచ్చి పాత పట్టీలండి. నల్లగా ఉన్నాయి కదా! చాలా నల్లగా అయితే వచ్చేసాయి ఈ పట్టీలైతే. ఈ పట్టీలనైతే ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసి మీకు చూపిస్తాను. తెల్లగా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో. ముందుగా అయితే ఈ పట్టీలనైతే తీసుకొని ఒక గిన్నె అయితే తీసుకోండి. నేనిక్కడ ఒక స్టీల్ గిన్నె అయితే తీశాను. ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా చింతపండు వేయండి. చింతపండు వేసిన తర్వాత స్టవ్ పై పెట్టాలి. ఒక స్పూన్ వరకు సర్ఫ్ వేయండి. మీరు ఏది వాడితే ఇంట్లో అదే వేసుకోవచ్చు. ఒక పొంగు రావాలండి. ఇలా పొంగు వచ్చింది కదా! ఈ టైంలో పట్టీలను ఇందులో వేసుకోండి. పట్టీలనే కాదు, వెండి వస్తువులు ఏవైనా ఉంటే వాటిని కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకోవచ్చు. వేసుకుని ఒక్క 3 నిమిషాలైతే ఇలా స్టవ్ పై ఉంచండి. ఇలా 3 నిమిషాలు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇందులోనే ఉంచేయాలి. పట్టీలైతే మొత్తం క్లీన్ అవుతాయి. పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ పట్టీలనైతే చక్కగా టూత్ బ్రష్ తీసుకోండి. టూత్ బ్రష్ తీసుకుని ఇలా చక్కగా ఇలా క్లీన్ చేయండి. మొత్తం ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా మొత్తం రుద్దిన తర్వాత ఒక్కసారి వాటర్ పెట్టి నార్మల్ వాటర్ తోటేనండి క్లీన్ చేయండి ఒక్కసారి. ఇలా ఒకసారి క్లీన్ చేసిన తర్వాత మరొక్కసారి బ్రష్తో మరొక్కసారి రుద్దండి. ఇప్పుడు మళ్ళీ మరొక్కసారి అయితే క్లీన్ చేసుకోండి. మనకిప్పుడు పట్టీలు చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో. నల్లగా ఉన్నటువంటి పట్టీలనైతే చక్కగా తెల్లగా ఎలా మార్చామో ఈ వీడియోలో చూసారు కదా! వెండి వస్తువులు ఏవైనా సరే ఇలానే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే 2, 3 వీడియోలు చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.